నమస్కారం. ఈరోజు మనం క్వాంటమ్ కంప్యూటింగ్లోకి వెళ్దాం. చాలా సంక్లిష్టమైన టాపిక్, కానీ చాలా ఇంట్రెస్టింగ్ కూడా. అవును. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే ఒక పెద్ద ప్రపంచం. ప్రత్యేకంగా గ్రోవర్స్ అల్గోరిథం గురించి కొంచెం లోతుగా చూద్దాం. దీనికి సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే క్వాంటమ్ కంప్యూటర్లు అంటే ఏలో అన్ని అవకాశాల్ని ఒకేసారి చూసేస్తాయి, ప్యారలల్గా ప్రాసెస్ చేసి భలే స్పీడ్గా ఆన్సర్ ఇచ్చేస్తాయని. నిజమే, ఆ మాట వినటానికి బావుంటుంది. స్పీడ్ అంటే అందరికీ ఇష్టమే కదా. కానీ మనం చూస్తున్న సోర్స్ ప్రకారం అది మొత్తం కథ కాదంట. బహుశే కొంచెం అపోహ కూడానేమో. అవును, అసలు విషయం ఆ ప్యారలల్గా చూడటంలో లేదంటున్నారు. అంతకంటే కొంచెం సటిల్గా వేరే రకంగా పనిచేస్తుందట. ఇది అర్థం చేసుకోవడానికి ఆ సోర్స్లో ఒక పజిల్ ఇచ్చారు. భలే ఉంది. ఊహించుకోండి, మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఒక సీక్రెట్ ఫంక్షన్. ఓకే. అది కొన్ని లక్షల నంబర్లుంటే వాటిలో ఒకే ఒక కీ నంబర్కి మాత్రమే ట్రూ అని చెప్తుంది. మిగతా అన్నిటికీ ఫాల్స్ అనే వస్తుంది. సరే, అంటే ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంతే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ ఒక్క కీ నంబర్ని పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు మన మామూలు కంప్యూటర్లు ఉన్నాయి కదా, క్లాసికల్ కంప్యూటర్స్, హ్మ్, వాటితో ఈ పని చేయాలంటే హ్మ్, ఎన్ అవకాశాలున్నాయనుకుందాం. అప్పుడు మనం యావరేజ్గా సగం చెక్ చేయాలి. అంటే n/2 సార్లు ట్రై చేయాల్సి ఉంటుంది. అదృష్టం బాగోలేకపోతే చివరి నంబర్ దాకా వెళ్ళాలి. అవును, వర్స్ట్ కేసులో n సార్లు. దీన్నే కంప్యూటర్ సైన్స్లో O ఆఫ్ n రన్ టైం అంటారు. అంటే ఆ లిస్ట్ సైజ్ పెరిగే కొద్దీ టైం కూడా దాదాపు అంతే పెరుగుతుంది. సింపుల్గా. సరే, ఇది క్లాసికల్ పద్ధతి. మరి క్వాంటమ్ కంప్యూటర్ ఇదే పనిని ఎంత స్పీడ్గా చేస్తుంది? ఇక్కడే కదా అసలు విషయం ఉంది. అక్కడే చాలామంది ఆ సోర్స్లో క్విజ్ పెడితే O ఆఫ్ 1 అన్నారు, అంటే వెంటనే. లేదా O ఆఫ్ log n అన్నారు, అది కూడా చాలా ఫాస్ట్. అంటే క్వాంటమ్ కంప్యూటర్లు మరీ అంత వేగంగా ఉంటాయని ఊహించుకున్నారన్నమాట. అవును, కానీ ఈ ప్రత్యేక సమస్యకి గ్రోవర్స్ అల్గోరిథం ఇచ్చే స్పీడ్ O ఆఫ్ √n, స్క్వేర్ రూట్ n. ఓ, స్క్వేర్ రూట్ ఎన్. ఇది 1996లో లావ్ గ్రోవర్ కనిపెట్టారు కదా. అవును, అంటే ఇది క్లాసికల్ O ఆఫ్ n కంటే చాలా బెటర్, కానీ ఇన్స్టెంట్ కాదు. ఆఫ్ రూట్ ఎన్ అంటే ఒక ఉదాహరణ చూద్దాం. ఎన్ 1,000,000 అనుకుందాం, 10 లక్షలు. క్లాసికల్ కంప్యూటర్ యావరేజ్గా 5 లక్షల సార్లు ట్రై చేయాలి. అవును, కానీ క్వాంటమ్ కంప్యూటర్ 1,000,000 రూట్ 1,000,000 అంటే 1000. కేవలం 1000 స్టెప్స్లో పనైపోతుందా? సుమారుగా అంతే. అది చాలా పెద్ద తేడా కదా. n ఇంకా పెద్దదైతే, అంటే ట్రిలియన్ ఆప్షన్స్ ఉంటే, క్లాసికల్కి 1/2 ట్రిలియన్ స్టెప్స్. క్వాంటమ్కి సుమారు మిలియన్ స్టెప్స్ చాలు. అద్భుతం, భలే ఇంప్రూవ్మెంట్. సరే, ఇంత స్పీడ్ ఎలా వస్తుంది? అసలు క్వాంటమ్ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? కొంచెం బేసిక్స్ చూద్దాం. తప్పకుండా. క్లాసికల్ కంప్యూటర్లలో బిట్స్ ఉంటాయి, 0 లేదా 1 అంతే. రైట్. కానీ క్వాంటమ్ కంప్యూటర్లలో క్యూబిట్స్ ఉంటాయి. ఇక్కడే అసలు తేడా మొదలవుతుంది. క్యూబిట్ అంటే అది 0, 1 రెండూ కాకుండా రెండింటి కలయికగా ఉంటుందా? అదే కదా సూపర్ పొజిషన్ అంటారు. సరిగ్గా చెప్పారు. ఒక క్యూబిట్ ఒకేసారి కొంత 0గా, కొంత 1గా ఉండగలదు. ఆ స్థితిని గణితంలో స్టేట్ వెక్టర్ అంటారు. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే ఒక స్పెక్ట్రం లాగా అనమాట. మరి మనం దాన్ని చూస్తే, రీడ్ చేస్తే ఏమవుతుంది? అక్కడే ఇంకో విషయం. మనం దాన్ని కొలిచినప్పుడు, మెజర్ చేసినప్పుడు అది యాదృచ్ఛికంగా ఏదో ఒక క్లాసికల్ స్టేట్గా మారిపోతుంది, 0లా 1లా సీక్వెన్స్గా. ఓకే, అంటే 4 క్యూబిట్లుంటే 24 = 16 స్టేట్స్ ఉంటాయి కదా. 0000 నుంచి 1111 వరకు. క్వాంటమ్ కంప్యూటర్ ఈ 16 కలయికలో ఉంటుంది. కానీ కొలిస్తే ఏదో ఒకటే వస్తుందా? ఉదాహరణకి 0110 లాగా. అవును, ఒకటే వస్తుంది. ఆ 16 స్టేట్స్లో దేనికి ఎంత సంభావ్యత ఉందో ఆ ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తుంది. కొలిచినప్పుడు ఆ సంభావ్యతల ప్రకారం ఏదో ఒకటి ర్యాండమ్గా వస్తుంది. అంటే మనం అన్నింటినీ ఒకేసారి చూడలేమన్నమాట. ఇది చాలామంది అనుకునేదానికి కొంచెం భిన్నంగా ఉంది. నిజమే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఒక్కసారి మనం కొలిచి ఒక అవుట్పుట్ చూశాక ఆ కంప్యూటర్ స్టేట్ మారిపోతుంది. మారిపోతుందా? ఎలా? మొత్తం సంభావ్యతంతా మనం చూసిన ఆ ఒక్క విలువ మీదే కేంద్రీకృతమైపోతుంది. దీన్నే కొలాప్స్ అవ్వడం అంటారు. మళ్ళీ వెంటనే కొలిస్తే అదే విలువ వస్తుంది. ఓకే, కొలాప్స్ అర్థమైంది. మరి ఈ సంభావ్యతలు ఎలా వస్తాయి? ఆ స్టేట్ వెక్టర్ అన్నారు కదా. ఆ స్టేట్ వెక్టర్లో ప్రతి కాంపోనెంట్ ఒక్కో క్లాసికల్ అవుట్పుట్కి సంబంధించింది. ఆ కాంపోనెంట్ని
వ్యాప్తి లేదా యాంప్లిట్యూడ్ అంటాం. యాంప్లిట్యూడ్. అవును. ఆ యాంప్లిట్యూడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని స్క్వేర్ చేస్తే ఆ అవుట్పుట్ వచ్చే సంభావ్యత వస్తుంది. దీన్ని బాండ్ రూల్ అంటారు. అన్ని సంభావ్యతలు కలిపితే 1 రావాలి. అయితే ఈ యాంప్లిట్యూడ్స్ నెగటివ్ కూడా ఉండొచ్చు అన్నారు కదా ఇందాక. అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సంభావ్యత ఎప్పుడూ పాజిటివ్ కదా, మరి నెగటివ్ యాంప్లిట్యూడ్ వల్ల ఏముపయోగం? చాలా మంచి పాయింట్ అడిగారు. అవును, సంభావ్యత యాంప్లిట్యూడ్ స్క్వేర్ ఎప్పుడూ పాజిటివ్ లేదా సున్నానే. కానీ ఆ ఒరిజినల్ యాంప్లిట్యూడ్కుండే గుర్తు, సైన్, అది ప్లస్సా మైనస్సా అనేది చాలా ముఖ్యం. ఎలా? ఆ గుర్తు మారడం వల్ల క్వాంటం స్టేట్లు ఒకదానితో ఒకటి ఇంటర్ఫియర్ అవ్వగలవు. అంటే కొన్ని అవకాశాలు బలపడతాయి, కొన్ని బలహీనపడతాయి. ఈ సైన్ ఫ్లిప్ అనేది గ్రోవర్స్ అల్గోరిథంకి ప్రాణం లాంటిది. ఓ, అర్థమవుతోంది. అంటే ఇది కేవలం 0, 1ల మధ్య మారడం కాదు. ఈ యాంప్లిట్యూడ్స్ని, వాటి సైన్లని మార్చగలగడం క్వాంటం కంప్యూటింగ్లో ఒక పవర్ అన్నమాట. ఖచ్చితంగా. దీనికోసం క్వాంటం గేట్స్ వాడతారు. క్లాసికల్ లాజిక్ గేట్స్ లాగానే, కానీ ఇవి స్టేట్ వెక్టర్ని రొటేట్ చేయడం, ఫ్లిప్ చేయడం లాంటివి చేస్తాయి. హడుమాడ్ గేట్ అని ఒక ఉదాహరణ చెప్పారు సోర్స్లో. అవును, హడమాడ్ గేట్ చాలా ఫేమస్. అది 0ని తీసుకుని +1/√2 0 +1/√2 1గా మారుస్తుంది. అంటే 50-50 సూపర్ పొజిషన్. అదే 1ని తీసుకుంటే +1/√2 0 -1/√2 1గా మారుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక నెగటివ్ సైన్ వచ్చింది. ఓకే, ఈ నెగటివ్ సైన్ తరువాత ఉపయోగపడుతుందన్నమాట. అవును. సరే, ఈ బేసిక్స్తో ఇప్పుడు గ్రోవర్స్ అల్గోరిథం దగ్గరకొద్దాం. మళ్ళీ మన పజిల్ గుర్తు తెచ్చుకుందాం. ఆ ఒక్క కీ నంబర్ని కనిపెట్టాలి. అవును, గ్రోవర్స్ అల్గోరిథం ముఖ్యంగా ఎన్పి సమస్యలు అనే వాటికి బాగా వర్తిస్తుంది. ఎన్పి అంటే? అంటే ఒక సమాధానం ఇస్తే అది కరెక్టా కాదా అని తేలిగ్గా చెప్పొచ్చు పాలినోమియల్ టైంలో. కానీ ఆ సమాధానాన్ని వెతకడమే కష్టం. ఎక్స్పోనెన్షియల్ టైం పట్టొచ్చు. ఉదాహరణకి సూడోకు సాల్వ్ చేయడం లాంటివా? గ్రిడ్ ఇస్తే నింపిన సొల్యూషన్ కరెక్టో కాదో చూడటం ఈజీనే, కానీ అసలు ఆ సొల్యూషన్ కనుక్కోవడమే కష్టం. సరిగా చెప్పారు. కొన్ని రకాల క్రిప్టోగ్రఫీ కీస్ని బ్రేక్ చేయడం కూడా ఈ కోవకే వస్తుంది. గ్రోవర్స్ అల్గోరిథం ఇలాంటి వాటిని క్లాసికల్ కంటే వేగంగా O(n) టైంలో చేయగలదు. మరి ఎలా? మొదటి స్టెప్ ఏంటి ఈ అల్గోరిథంలో? మొదటి స్టెప్ చాలా కీలకం, చాలా తెలివైనది కూడా. మనం ముందుగా ఆ వెరిఫికేషన్ ఫంక్షన్ని, అంటే ఒక నంబర్ ఇస్తే అది మన కీనో కాదో చెప్పే ఫంక్షన్ని క్వాంటం గేట్స్ రూపంలోకి మార్చాలి. దీన్ని ఒరాకిల్ అంటారు. ఒరాకిల్, ఓకే. ఏం చేస్తుంది ఈ ఒరాకిల్? ఇది మొత్తం క్వాంటం స్టేట్ మీద పనిచేస్తుంది. పనిచేసి ఒకే ఒక్క పనిచేస్తుంది. ఏదైతే మన సరైన కీ నంబరో దానికి సంబంధించిన యాంప్లిట్యూడ్ యొక్క గుర్తును, సైన్ మారుస్తుంది. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అంతే. వావ్! మిగతా అన్ని తప్పు నంబర్ల యాంప్లిట్యూడ్స్ అలాగే ఉంటాయా? అవేమీ మారవు. కేవలం కరెక్ట్ ఆన్సర్ని ఇలా మార్క్ చేస్తుంది అన్నమాట. కాని ఇందాక అనుకున్నట్టు గుర్తు మారితే వెంటనే సంభావ్యత మారదు కదా. స్క్వేర్ చేస్తే ప్లస్సే అవుతుంది. మరి దీనివల్ల లాభమేంటి? కేవలం మార్క్ చేస్తే సరిపోతుందా? సరిగ్గా పట్టుకున్నారు. వెంటనే లాభం కనిపించదు. కానీ ఈ మార్కింగ్ అనేది రెండో స్టెప్కి కావాలి. గ్రోవర్ అల్గోరిథంలో ఇంకో దశ ఉంది. ఏంటది రెండో దశ? దీని యాంప్లిట్యూడ్ యాంప్లిఫికేషన్ అంటారు, లేదా డిఫ్యూజన్ ఆపరేటర్ అని కూడా అంటారు. ఇదేం చేస్తుందంటే, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, అన్ని స్టేట్స్ యొక్క యావరేజ్ యాంప్లిట్యూడ్ని తీసుకుంటుంది. ఓకే, యావరేజ్. తర్వాత ప్రతి యాంప్లిట్యూడ్ని ఆ యావరేజ్ చుట్టూ రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే యావరేజ్ కన్నా ఎంత కిందుందో అంత పైకి, ఎంత పైనుందో అంత కిందకి అన్నమాట. రిఫ్లెక్షన్ యావరేజ్ చుట్టూ. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మ్యాజిక్ జరుగుతుంది. ఏ యాంప్లిట్యూడ్ అయితే మొదట నెగిటివ్గా మార్చబడిందో, అంటే మన కీది, అది యావరేజ్ కన్నా చాలా కిందకి వెళ్ళిపోతుంది కదా. అవును, నెగిటివ్ కాబట్టి. ఇప్పుడు దాన్ని యావరేజ్ చుట్టూ రిఫ్లెక్ట్ చేస్తే అది ఒక్కసారిగా పైకి దూకి చాలా పెద్ద పాజిటివ్ విలువ అవుతుంది. అర్థమైంది. మిగతావన్నీ పాజిటివ్గా దాదాపు యావరేజ్ దగ్గర ఉంటాయి కాబట్టి అవి రిఫ్లెక్ట్ అయినా కొంచెమే తగ్గుతాయి. కానీ ఆ ఒక్క నెగటివ్ది మాత్రం బాగా పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో మొదటి దశ ఒరాకిల్ ఏం చేసింది? కీని గుర్తించింది, దాని సైన్ మార్చి. రెండో దశ యాంప్లిఫికేషన్ ఏం చేసింది? ఆ గుర్తింపుని వాడుకుని దాని యాంప్లిట్యూడ్ని పెంచింది. ఇది భలే తెలివైంది. అంటే ఈ రెండు స్టెప్స్ని మళ్ళీ మళ్ళీ చేస్తారా? అవును, ఈ ఒరాకిల్, యాంప్లిఫికేషన్ ఈ రెండింటిని కలిపి
ఒక సైకిల్లాగా సుమారు √n సార్లు చేస్తారు. ప్రతిసారీ ఆ కీ యాంప్లిట్యూడ్ ఇంకాస్త పెరుగుతుందా? మిగతావి తగ్గుతాయా? అవును. ప్రతి సైకిల్తో కరెక్ట్ ఆన్సర్ యొక్క యాంప్లిట్యూడ్ బూస్ట్ అవుతూ ఉంటుంది, తప్పు ఆన్సర్లవి ష్రింక్ అవుతూ ఉంటాయి. దీన్ని విజువలైజ్ చేయడానికి ఆ 2D పిక్చర్ భలే ఉపయోగపడుతుంది కదా. సోర్స్లో చూపించింది మొత్తం స్టేట్ వెక్టార్ని రెండే డైరెక్షన్లలో చూడొచ్చని. అవును, అది చాలా హెల్ప్ఫుల్. ఒకటి కీ డైరెక్షన్, ఇంకోటి మిగతా అన్ని తప్పు స్టేట్స్ కలిసిన డైరెక్షన్. స్టార్టింగ్లో స్టేట్ వెక్టర్ దాదాపుగా ఆ తప్పు డైరెక్షన్లో ఉంటుంది. కరెక్ట్. అప్పుడు ఆ రెండు గ్రోవర్ స్టెప్స్ కలిపి ఏం చేస్తాయంటే, ఆ వెక్టర్ని ప్రతిసారి కొద్దిగా ఒక చిన్న యాంగిల్లో కీ డైరెక్షన్ వైపు తిప్పుతాయి. ఆ యాంగిల్ సుమారుగా 2√n రేడియన్స్ ఉంటుంది. అంటే సుమారు √n సార్లు ఈ చిన్న చిన్న రొటేషన్స్ చేస్తే మొత్తం వెక్టర్ దాదాపుగా కీ డైరెక్షన్కి వచ్చేస్తుంది. సరిగ్గా సుమారుగా π/4 √n సార్లు ఈ సైకిల్ రన్ చేశాక స్టేట్ వెక్టర్ దాదాపు పూర్తిగా కీ వైపు పాయింట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం మెజర్ చేస్తే దాదాపు పక్కాగా ఆ కీ నంబరే దొరుకుతుందన్నమాట. అవును, సంభావ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. 100% కాదు, కానీ చాలా హై. అందుకే వచ్చిన ఆన్సర్ని ఒక్కసారి క్లాసికల్గా చెక్ చేసుకోవాలి. కానీ చాలా తక్కువ ప్రయత్నాల్లోనే కరెక్ట్ ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ O(√n) స్పీడ్ ఎలా వస్తుందో బాగా అర్థమైంది. ఇది బ్లైండ్గా అన్ని దారులు వెతకడం కాదు, క్వాంటం ప్రాపర్టీస్ని వాడుకొని కరెక్ట్ ఆన్సర్ని యాంప్లిఫై చేయడం లాంటిది, ఫోకస్ చేయడం లాంటిది. అవును, చాలా తెలివైన అప్రోచ్. ఇప్పుడు మనం మొదట్లో అనుకున్నాం కదా, ఈ స్పీడ్కి కారణమేంటి, ప్యారలల్ ప్రాసెసింగ్ అని సింపుల్గా చెప్పడం కరెక్ట్ కాదు అని. పైథాగరస్ సారూప్యత ఇక్కడ బాగా పనిచేస్తోందనిపించింది. ఒక స్క్వేర్లో మూలకి వెళ్లాలంటే గళ్ల వెంబడి వెళ్తే 2 దూరం, అదే డయాగ్నల్గా వెళ్తే √2 దూరం. అవును, n డైమెన్షనల్ క్యూబ్లో కూడా అంతే. యాక్సిస్లో వెంబడి వెళ్తే n దూరం, అదే అన్ని డైమెన్షన్లని కలిపి డయాగ్నల్గా వెళ్తే √n దూరం. క్లాసికల్ కంప్యూటర్ ఆ యాక్సిస్ల వెంబడే వెళ్లగలదు, అంటే నిర్దిష్టమైన 0లు 1ల స్టేట్స్ గుండా. కానీ క్వాంటం కంప్యూటర్ సూపర్ పొజిషన్ వల్ల ఈ హై డైమెన్షనల్ స్పేస్లో డయాగ్నల్ దారులో వెళ్లగలదు, అన్ని స్టేట్స్ కలయికల ద్వారా. గ్రోవర్స్ అల్గోరిథం అదే చేస్తోంది. స్టార్టింగ్ స్టేట్ నుంచి కీ స్టేట్కి ఈ డయాగ్నల్ షార్ట్కట్లో కేవలం √n స్టెప్స్లో వెళ్తోంది. ఇది క్లాసికల్గా సాధ్యం కాదు. అమేజింగ్. ఈ సారూప్యత కొంతవరకే పనిచేస్తుంది, మరీ లిటరల్గా తీసుకోకూడదు. కానీ ఆ ప్యారలల్ ప్రాసెసింగ్ అనే మిస్అండర్స్టాండింగ్ కన్నా ఇది మంచి ఇన్సైట్ ఇస్తుంది. ఆసక్తికరంగా ఆ సోర్స్లో గ్రోవర్స్ అల్గోరిథంకి వాళ్ళింతకుముందు చెప్పిన 2 బ్లాక్స్ గోడకి కొట్టుకుని పై వాల్యూని క్యాల్కులేట్ చేసే సమస్యకి మధ్య సంబంధముందని కూడా చెప్పారు. అవును, యాడమ్ బ్రౌన్ పేపర్ అని మెన్షన్ చేశారు. గణితంలో ఇలాంటి కనెక్షన్స్ భలే ఉంటాయి. ఇంకొక చిన్న క్లారిఫికేషన్, ఈ యాంప్లిట్యూడ్స్ రియల్ నంబర్స్ ప్లస్ మైనస్ అనుకున్నాం, కానీ అవి కాంప్లెక్స్ నంబర్స్ కూడా కావచ్చా? అంటే A+IB ఫార్మాట్లో? అవచ్చు. క్వాంటం మెకానిక్స్లో యాంప్లిట్యూడ్ సాధారణంగా కాంప్లెక్స్ నంబర్సే. వాటికి మ్యాగ్నిట్యూడ్తో పాటు ఫేజ్ అని ఇంకో ప్రాపర్టీ కూడా ఉంటుంది. మరది గ్రోవర్స్ అల్గోరిథంకి అవసరమా? గ్రోవర్స్ అల్గోరిథం బేసిక్ ఐడియా అర్థం చేసుకోవడానికి కేవలం రియల్ నంబర్స్, పాజిటివ్ నెగటివ్ చాలు. కానీ క్వాంటం కంప్యూటింగ్ యొక్క పూర్తి పవర్, ముఖ్యంగా షోర్స్ యొక్క అల్గోరిథం లాంటి వాటిల్లో ఆ కాంప్లెక్స్ నంబర్స్, వాటి ఫేజ్ చాలా కీలకం. అదింక పెద్ద కథ. అర్థమైంది. అంటే గ్రోవర్స్కి సైన్ ఫ్లిప్ చాలు, షోర్స్కి ఫేజ్ రొటేషన్స్ లాంటివి కావాలన్నమాట. దాదాపుగా అలా అనుకోవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే యాండీ మాటుజాక్ అండ్ మైకెల్ నీల్సన్ బ్లాగ్, లుకింగ్ గ్లాస్ యూనివర్స్ ఛానల్, స్కాట్ ఆరన్సన్స్ రైటింగ్స్ లాంటివి చూడమని చెప్పారు కదా సోర్స్లో. అవును, అవి మంచి రిసోర్సెస్. ఓకే, సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? క్వాంటం కంప్యూటర్లు గ్రోవర్స్ అల్గరిథం ద్వారా కొన్ని కష్టమైన సర్చ్ ప్రాబ్లమ్స్ని O(n) టైంలో సాల్వ్ చేస్తాయి. ఇది క్లాసికల్ O(n) కన్నా ఫాస్ట్. కానీ ఈ స్పీడ్ ఏదో అద్భుతంలాగా అన్నిటినీ ఒకేసారి చూడటం వల్ల కాదు. ఇది క్వాంటం ప్రాపర్టీస్ని, సూపర్ పొజిషన్, యాంప్లిట్యూడ్స్, సైన్ ఫ్లిప్స్, రిఫ్లెక్షన్స్ లాంటి ఆపరేషన్స్ని తెలివిగా వాడుకుని సరైన ఆన్సర్ యొక్క సంభావ్యతను పెంచుకోవడం వల్ల వస్తుంది. అవును, ఇది కంప్లీట్గా డిఫరెంట్ వే ఆఫ్ కంప్యూటింగ్. క్లాసికల్ ఆలోచనలకి అందని పద్ధతి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. చివరగా వినేవాళ్ల కోసం ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్తో ముగిద్దాం.
ఇది స్కాట్ అరోన్సన్ ఆలోచన నుండి తీసుకున్నది. ఊహించుకోండి, హ్మ్. మీరొక సైన్స్ ఫిక్షన్ కథలో ఉన్నారు. ప్రపంచాన్ని కాపాడాలి. దానికోసం ఒక క్రిప్టోగ్రాఫిక్ కీని బ్రేక్ చేయాలి. మీరు గ్రోవర్స్ అల్గోరిథం రన్ చేస్తున్నారు. టైం అయిపోతుంది, శత్రువుల దగ్గరకొచ్చేస్తున్నారు. టెన్షన్. అల్గోరిథం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు గనక మీరు కంప్యూటర్ని మెజర్ చేస్తే కరెక్ట్కి వచ్చే ప్రాబబిలిటీ కేవలం 30% మాత్రమే. ఏం చేస్తారు? ఓ, కష్టమైన పరిస్థితి. ఇప్పుడే ఆ 30% ఛాన్స్ తీసుకుని మెజర్ చేస్తారా? అలా చేస్తే ఒకవేళ తప్పు ఆన్సర్ వస్తే స్టేట్ కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ మొదట్నుండి స్టార్ట్ చేసే టైం లేదు, అంతా అయిపోయినట్టే. అమ్మో. లేదంటే అల్గోరిథంని ఇంకా రన్ అవ్వనిస్తారా? ప్రాబబిలిటీ పెరిగేదాకా వెయిట్ చేస్తారా? కానీ ఆ వెయిట్ చేసే టైం ఉందో లేదో తెలీదు. ఆలోపే శత్రువులు వచ్చేయొచ్చు. ఏ నిర్ణయం తీసుకుంటారు? వావ్, ఇది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న. ఆ అనిశ్చితి, ఆ ప్రాబబిలిటీలతో డీల్ చేయడం, రియల్ వరల్డ్ క్వాంటమ్ అప్లికేషన్స్లో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సొస్తుందేమో. అవును, ఆ ప్రాబబిలిస్టిక్ నేచర్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక ముఖ్యమైన అంశం. దీని గురించి ఆలోచించండి.